హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగినీస్ రుచులు. నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండబోయే ఎగ్ జున్ను కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కారం, పసుపు కలుపుకోవాలండి. వేసుకొని చక్కగా నీళ్ళల్లో తర్వాత ఒక 5-6 మిరియాలను కూడా దంచుకొని కచ్చాపచ్చగా వేసుకోవాలండి. ఏదైతే మనం కలుపుకొని పెట్టుకున్నామో అందులో వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. 4 గుడ్లు వేసి చక్కగా మొత్తం ఆ ఉప్పు కారం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక లోతైన గిన్నె తీసుకుని అందులో చక్కగా నూనె మొత్తం అంతాను అడుగులంచుల అంతటా రాసుకోవాలండి. నూనె రాసుకోవడం ఎందుకంటే ఈ గుడ్లో ఏదైతే ఉడికింది ఉంటుందో అది ఈజీగా బయటకు వచ్చేయడానికి అని చెప్పి రాసుకుంటాం. తర్వాత ఎగ్ బ్యాటర్ని దాంట్లోకి వేసుకొని మన ఇంట్లో స్టీమర్ కానీ లేకపోతే కుక్కర్ కానీ ప్రెషర్ పాన్లో కానీ అడుగున నీళ్లు పోసుకుని కొద్దిగా ఈ లోతైన గిన్నెని దానిలో పెట్టుకుని అచ్చం మనం జున్ను ఎలా అయితే చేసుకుంటామో అలాగే పెట్టుకుని ఒక 15 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో నేను చూపించిన విధంగా కొంచెం ఎండు కొబ్బరి ముక్క, అలాగే జీడిపప్పులు, కొద్దిగా గసగసాలు వేసుకోవాలండి. నా దగ్గర ఈ గసగసాలు అందుబాటులో లేవు కాబట్టి నేను ఈ 2 వేసాను. ఈ 3 వేసి మీరైతే చక్కగా నీళ్లు పోసుకుని కొద్దిగా మెత్తటి పేస్ట్ని పట్టుకోండి. ఈలోగా మనం ఉడికించుకుంటున్నాం చూసారా, అది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలాగే బయటకు వస్తుందండి. ఏం పర్లేదు, కంగారు పడ అవసరం లేదు. చక్కగా ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఒక పక్కన పెడితే చల్లారిన తర్వాత ఇలా అయిపోతుంది, సెట్ అయిపోతుంది. తర్వాత మనం చాకులతో అంచులు ఏమట తీసి చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఏదైతే జున్నుగా ఎగ్గు జున్ను ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి. అవి కొద్దిగా దోరగా వేపుకోవాలి. వేపుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. దానికి ఫ్లేవర్ అనేది చక్కగా అందుతుంది. ఈలోగా అవి తీసుకుని పక్కన పెట్టుకుని వేగిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేపుకోవాలి. చక్కగా అవి కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా దోరగా వేగిపోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఉప్పు అది కూడా వేసుకొని చక్కగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అవి కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక టమాటా ముక్కలు చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది పూర్తిగా మంచిగా స్మాష్ అయిపోవాలండి అది. ఇప్పుడు మనం ఎందాక పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, జీడిపప్పు కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఆ పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. అది వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది లాస్ట్లో పైకి తేలిద్దండి. ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అవి చక్కగా కలుపుకుని మంచిగా పచ్చివాసనలన్నీ పోయి చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ నీళ్లు కొద్దిగా మరుగుతూ ఉన్నప్పుడు ఇవి ఏవైతే మనం కట్ చేసి వేయించుకున్నామో ఆ ముక్కల్ని దీనిలో వేసేసుకోవడమేనండి. ఆ ఎగ్ జున్ను కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అందరూ చాలా ఆలస్యం అవుతుందేమో అనుకుంటారు కానీ లేదండి, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండి జున్ను కూడా రెడీగా ఉంటే మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే కర్రీ అండి ఇది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.